హలో హాయ్ అండి, నా పేరు ప్రీతి. మీరు చూస్తున్నారు ప్రీతిస్ లైఫ్ ఇన్ఫినిటీ. ఇది ఒక డైలీ వ్లాగ్ అనమాట. నేను ఇక్కడ నుంచి వ్లాగ్స్ చేయాలని డిసైడ్ అయ్యి ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఈ ఛానల్లో. మార్నింగ్ నేను 4 o'clockకే ఉదయమే లెగుస్తాను. 4 o'clockకి లెగ్సి నా పనులన్నీ 8:30 వరకు కంప్లీట్ చేసేసుకుంటాను. ఈవెన్ పిల్లలు స్కూల్కి వెళ్ళడము, బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు అన్నీ. ఇది మా కిచెన్ అనమాట. షార్ట్ వీడియోస్లో మీరు చూసినట్టయితే ఈ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే నా షార్ట్స్ అన్నిట్లో మా కిచెన్ కానీ, హాల్ కానీ, పూజా రూమ్స్ కానీ చూసే ఉంటారు. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే వెల్కమ్ టు మై ఛానల్ అండి. మార్నింగ్ లేవగానే నేను బ్రష్ చేసుకొని వచ్చేసి కిందికి వచ్చేసి ఇంకా రైస్ నానబెట్టేసుకుంటాను. 4 o'clockకి లెగుస్తాను కాబట్టి అప్పుడే ఆన్ చేయను, నానబెట్టేసి ఉంచుకుంటాను. ఇంకా రెండు వైపులా డోర్స్ ఓపెన్ చేసేసి ఉదయం లేవగానే వాకిలి క్లీన్ చేసుకుంటాను. వాకిలి క్లీన్ చేసుకుని ముగ్గులు పెట్టుకుని మనం ఆ లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించడం అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే నేను ఒక 10 minutes బ్రష్ చేసుకొని కిందికి వచ్చేసి ఇలా మేడ్ అయితే లేదండి, నాకు మేడ్ని పెట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నీట్గా చేసుకోవాలి, ఓన్గా చేసుకోవాలి అని ఇంకా నేను కీప్ చేంజ్ చేస్తూనే ఉంటాను ఇంటీరియర్ కూడా. సో మేడ్కి అన్నీ కష్టం అవుతాయి, తను వచ్చి చేసుకోవడానికి కూడా ఆల్వేస్ చేంజ్ చేస్తూ ఉంటే వాళ్ళంతా కార్పెట్స్ కానీ చైర్స్ కానీ పక్కకు జరిపి ఏం క్లీన్ చేయరు. సో ప్లాంట్స్ కూడా నేను ఎక్కువగా పెంచుతాను. ప్లాంట్స్ కింద అన్ని డస్ట్ మట్టి అంత పడుతూ ఉంటుంది కదా, వాటిని కూడా సరిగ్గా క్లీన్ చేయరని నాకు అనిపించింది. సో మన ఓన్గా మన హౌస్ని మనం క్లీన్ చేసుకుంటే ఆ తృప్తి వేరు. నాకు ఆల్మోస్ట్ ఎప్పుడు నీట్గా ఉండాలి, సో నేను క్లీన్ చేసుకుంటాను. ముగ్గు కూడా చాలా చక్కగా ఉండాలి ఇంటి ముందు, అందుకని మెయిన్ని నేను ప్రిఫర్ చేయను. ఇల్లాస్ కానీ పేరెంట్స్ కానీ వచ్చినప్పుడు మాత్రమే మెయిన్ని ఓకే చేస్తాను. ఇంట్లో అయితే రోబో ఉంది. రోబోతో ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో రోబోస్ ఉన్నాయి. సో రోబోనే ఎక్కువ యూజ్ చేస్తాను. యుటెన్సిల్స్కి అయితే డిష్ వాషర్ ఉంది, అది యూజ్ చేస్తాను. యాజ్ యూజువల్గా అన్ని పనులు నేనే చేసుకుంటాను డైలీ అన్నమాట. పూజలు కానీ, ముగ్గులు వేసుకోవడం కానీ నాకు చాలా ఇష్టం. నా ఇంటిని నేను చక్కగా నీట్గా ఉంచుకోవడం నాకు నచ్చుతుంది. ఇప్పుడైతే కల్లాపు చల్లి ముగ్గు వేసుకుంటున్నాను. 4 o'clockకి ఫస్ట్ అయితే 5 o'clockకి లేవడమే నాకు చాలా కష్టం అనిపించేది. బాబు చిన్నగా ఉన్నప్పుడు 6 years అప్పుడు కూడా ఇంటర్నేషనల్ స్కూల్ అవ్వడం వల్ల 7 o'clockకే స్కూల్ ఓపెన్ అయ్యేది. సో వాడిని పంపించడానికి 5 o'clockకి లెగిసి బ్రేక్ఫాస్ట్లు కానీ లంచ్లు కానీ ప్రిపేర్ చేయాలంటే నాకు చాలా ఏడుపు వచ్చేది. 5 o'clockకే లేవాలా అని అనిపించేది. నైట్ కూడా ఎర్లీగా పడుకునేవాడు కాదు బాబు, సో అలా అనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం బాబు 8th gradeకి వచ్చేసాడు. పాప సెకండ్ చైల్డ్ కూడా ఉంది నాకు. తను 3rd grade చదువుతుంది. తను 7 years అన్నమాట. ఇలా 4 o'clockకి లెగిసి రెండు వైపులా చక్కగా వాకిలి ఊడ్చేసి చల్లుకొని కలాపు చల్లుకొని ముగ్గులు వేసుకొని స్నానం చేసి వచ్చేసి ఇలా పూజలో కూడా నేను పూజ రూమ్లో కూడా ముగ్గులు వేసుకుంటానండి, చక్కగా క్లీన్ చేసి. ఇలా తులసి కోటలో కూడా 5 o'clock కల్లా దీపారాధన అయిపోతుంది. నాకు దీపాలు పెట్టేస్తాను. అలా మార్నింగే దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. సూర్యోదయానికన్నా ముందే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ డివోషనల్గా నేను ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాను కావడం వల్ల ఇంకా ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటే ఆ సంతృప్తి వేరండి. పూజ చేసుకొని స్నానం చేసి వంట చేసుకుంటే నాకు అలా అనిపిస్తుంది. అందరికీ వీలు పడకపోవచ్చు, అది కంపల్షన్ ఏం కాదు. ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నాకైతే ఇలా నచ్చుతుంది. ఈరోజైతే నేను
పాస్తా చేస్తున్నాను. పాపకి కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవరిష్లా అనిపించింది. సో తనకి పాస్తా అంటే చాలా ఇష్టం. సో ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కోసం కిడ్స్కి పాస్తా ప్రిపేర్ చేయబోతున్నాను. మ్యాక్రోనీ పాస్తా అనమాట. దీనికోసం నార్మల్గా ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అలా వేసి ఇండియన్ స్టైల్లోనే పాస్తా చేస్తాను. కాకపోతే పెప్పర్ పౌడర్ యూస్ చేస్తాను. నూనె వేగిన తర్వాత ఇలా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేపుకొని ఒక 5 నిమిషాలు సాల్ట్ వేయడం వల్ల మెత్తగా అవుతాయి కదా ఆనియన్స్. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఆనియన్స్ కుక్ అయ్యాయి అని అనిపించిన తర్వాత టమాటోస్ని యాడ్ చేసుకున్నాను. ఇలా టమాటోస్ మెత్తగా అవ్వగానే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసి అలాగే పెప్పర్ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసి టమాటోస్ వేగాయి ఇంకా అల్లం కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ వేపుకొని మ్యాక్రోనీ వేసుకోవడమే. 2 కప్స్ మ్యాక్రోనీకి 4 కప్స్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. 2 కప్స్ మ్యాక్రోనీకి 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి అకార్డింగ్ టు యువర్ స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోండి. నేనైతే 2 యాడ్ చేస్తాను కిడ్స్ కోసం కావడం వల్ల. అలాగే పెప్పర్ పౌడరు 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. అలాగే 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసి ఒక 3-4 విజిల్స్ అట్లీస్ట్ వచ్చేంత వరకు వేసుకొని కుక్ చేసుకోవడమే. ఇప్పుడైతే నేను మ్యాంగో పులిహోర చేస్తున్నాను. సో మ్యాంగోస్ అయితే కట్ చేసి పెట్టుకొని పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కోరుకొని చేసుకోవడం మ్యాంగోస్ టైం పడుతుంది కదా, మార్నింగ్ అవన్నీ హరిబరిగా అవ్వవు, మల్టీ టాస్కింగ్ చేయాల్సి ఉంటుంది, కిడ్స్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి. సో ఫాస్ట్గా అయ్యేవి ప్రిపేర్ చేసుకోవడమే. మ్యాంగోస్ అయితే పేస్ట్ చేసుకున్నాను. మ్యాంగో పులిహోర చేద్దామని ఆల్రెడీ రైస్ అయితే కుక్ చేసి పెట్టాను కదా. ఇంకా కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేస్తున్నాయి. కూల్ అయిపోయింది. ఇంకా బాబు కూడా కిందకి వచ్చేసాడు. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం వాటర్గా ఉన్నాయి అనిపిస్తే మ్యాక్రోనీ ఇంకొక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకున్నాను. బాబుకైతే ఇచ్చేసాను. ఇంకా పులిహోర అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. మ్యాంగో పల్ప్ని అయితే మొత్తము మిక్సీ పట్టేసి రైస్లో సాల్ట్ వేసి కలుపుకొని అందులోకి పోపు అయితే పెట్టేసుకున్నాను. మామూలుగా మనం పులిహోర ఎలా చేసుకుంటామో అలాగే, కాకపోతే నేను పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువగా వేస్తాను. క్రిస్పీగా నోటికి తగులుతూ ఉంటే నాకు చాలా బాగా నచ్చుతుంది టేస్ట్. అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తాను. అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేస్తాను చివర్లో. బాక్స్ అయితే పెట్టేస్తున్నాను పిల్లాడికి. ఏదో ఒకరోజు వీక్లో అట్లీస్ట్ 1 డే అయినా పులిహోర ఉండాల్సిందే. పులిహోర అంటే మా బాబుకి చాలా ఇష్టం. ఇంకా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు, పాప అయితే పడుకుంది. ఇంకా హాల్లో నేను ఇలా ఫర్నిచర్ అయితే అరేంజ్ చేస్తూ ఉంటాను. డిఫరెంట్ సైడ్స్ వేసామన్నమాట చైర్. సో దాన్ని అటాచ్ చేసి వేసేసాను. మనకి కన్వీనియంట్గా లేదు, ఏమైనా బిగ్ థింగ్స్ తీసుకురావాలి అన్నప్పుడు హాల్లోకి నేను ఇలా ఫర్నిచర్ చేంజ్ చేస్తూ ఉంటాను. ఆ చైర్ రిమూవ్ చేసి పెట్టచ్చు అనమాట, అడ్జస్ట్ చేయొచ్చు లెంత్. సో అలా చేస్తూ ఉంటాను. ఎవ్రీ టైం క్లీన్ చేస్తూ ఉంటాను. ఇలా కార్పెట్స్, టేబుల్స్ ఇవన్నీ ఉంటే మేడ్ ఇవన్నీ క్లీన్ చేయదు. మెయిన్ పెట్టుకున్నా నాకు ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి మెయిన్ అయితే నేను ప్రిఫర్ చేయట్లేదు. ఇప్పుడైతే దివాళీ కావడం వల్ల అన్నీ క్లీన్ చేసుకొని చక్కగా అరేంజ్ చేసుకొని ఉంచుకోవాలి. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే యాజ్
యూజువల్గానే ఎక్కడ పడితే అక్కడ బుక్స్, పెన్సిల్స్ అన్నీ ఉంటాయి. మీకు ఎలా అనిపించిందో నా డైలీ రొటీన్ కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, డైలీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.